హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ఇంకా నిన్న మంగళవారం కదా, మా హస్బెండ్ అయితే నాకంటే ముందే లేచాడండి. లేచేసి ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టాడు స్టవ్ మీద. అయితే ఇంకా అవగానే ఒక సైడ్ పాలు పెట్టేసి ఇంకా టీ పెట్టుకున్నాడండి తన కోసం అయితే. ఇంకా టీ పెట్టుకున్నాక నేను లేచి అయితే ఇల్లు ఊడ్చేసాను. ఇల్లు ఊడ్చి ఇంకా కిచెన్లోకి వచ్చానండి. దోశ పిండి ఉంది, ఇంకా చట్నీ చేద్దామనేసి అయితే ఇంకా ఇక్కడ పల్లీలు అవి వేయించుకోవాలి కదా, ఇక పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి. ఈ పచ్చిమిర్చి అయితే అస్సలు కారం ఉండట్లేవండి, అందుకనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే కొంచెం చట్నీ కారంగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది, సప్పగా ఉంటే అది తిన్న ఫీలింగే రాదండి. సో అందుకనేసి ఇక్కడైతే పచ్చిమిర్చి కడిగి వేసుకొని తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇంకా కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు వేసి అయితే ఈరోజు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. రోజు ఊరికనే ఉత్త పల్లీలే వేస్తున్నాను కదా, ఈరోజు అయితే కొన్ని పుట్నాలు కూడా వేద్దాం అనేసి అయితే ఇంక ఇక్కడ యాడ్ చేస్తున్నాను అవన్నీ. ఎంత పొద్దున లేద్దామనుకున్నా కానీ పిల్లలతో అయితే కొంచెమైనా లేట్ అవుతుందండి. ఇంకా వాళ్ళు అస్సలు పడుకోవట్లేదు. నైట్ పడుకునేసరికి లేట్ అవుతుంది, మార్నింగ్ లేచేసరికి తొందరగా లేస్తున్నారండి. అస్సలు నిద్ర సరిపోవట్లేదు. ఇంకా ఆఫ్టర్నూన్ టైం ఏమో నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పడుకుందాం అనేసరికి బాబు లేస్తున్నాడు. అసలు ఇంకా నిద్ర అంటే నాకు అసలే ఫుల్ నిద్ర లేకుండా ఉండనండి నేనైతే. ఇంకా అలాంటిది అస్సలు నిద్ర సరిపోవట్లేదు. ఇంకా ఈరోజు అయితే అసలు నైట్ నుండి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందండి. ఇంకా ఈ వర్షానికి అయితే అస్సలు లేవబుద్ధి కాదండి. మంచిగా ముసుకేసుకొని వెచ్చగా పడుకోవాలనిపిస్తుంది. సో ఇంకా పిల్లలు నైట్ పడుకోనివ్వలేదు కదా అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే పొద్దున్నే ఈరోజు అయితే ఇంకా లేపలేదండి. తనే వాటర్ వెయిట్ చేసి ఇంకా టీ అయితే పెట్టుకున్నారు. ఇంకా నేను లేచి చూసేసరికి టీ కూడా తాగేశారండి. ఇంకా నేను లేచి స్పీడ్గా అయితే కిచెన్లోకి వచ్చి పనులు స్టార్ట్ చేశానండి. ఇంకా ఈ పనులు మనం ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే పాపనంత తొందరగా స్కూల్కి పంపించేయచ్చు కదా అనేసి ఇంకా మా పాప స్కూల్కి వెళ్తే సగం పని అయిపోతుందండి నాకైతే. ఇంకా బాబును కొంచెం పడుకోబెట్టి ఇంకా మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇద్దరు ఇంటి దగ్గర ఉంటే అయితే అస్సలు ఇంకా ఏ పని చేసుకొనివ్వట్లేదండి, ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది. నిన్ననైతే ఇంకా పాప ఇంటి దగ్గరే ఉంది. సో ఇంకా హాస్పిటల్కి అలా తీసుకెళ్ళాం, టైం అంతా అటే పోయిందండి. ఇంక ఈరోజు అయితే పాప బాగానే ఉంది, సిరప్లు అవన్నీ వేసి ఇంకా స్కూల్కి పంపిద్దామనేసి అయితే అనుకున్నానండి. ఇంకా పిల్లలైతే నైట్ పడుకోలేదని చెప్పాను కదా, ఇంకా నేను లేచేటప్పుడు అయితే లేవలేదండి. ఇంకా నేను లేచాకైతే ఇద్దరు చూడండి లేచేశారు. ఇంకా మా హస్బెండ్ అయితే ఒకరిని ఎత్తుకుంటూ ఒకరు ఫీల్ అవుతారా అనేసి ఇద్దరిని ఎత్తుకొని అయితే కిచెన్లోకి వచ్చేసాడండి. ఇంకా ఫేసులు చూడండి నిద్రనే ఉన్నాయి, ఇంకేదో ఎత్తిపోయినట్టు పొద్దున్నే లేస్తూ ఉంటారండి. ఇంక ఇక్కడైతే ఇద్దరిని సోఫాలో కూర్చోబెట్టారు. ఇంకా తనకేదో పని ఉందనేసి ఇక్కడ కూర్చోబెడితే ఇంకా బాబుకు బాల్ ఇస్తేనేమో ఆడుకుంటున్నాడండి. పాపనేమో ఇంకా తనకెందుకో స్టమక్ పెయిన్ వస్తుంది అని అంటుందండి. ఇంకా చూస్తున్నారు కదా ఈ వీడియోలో కూడా ఇక్కడ చెప్తుంది స్టమక్ పెయిన్ వస్తుంది అనేసి. సో నిన్ననైతే మేము నట్టలు అంటారు కదండి పిల్లలకు, ఆ నట్టలు ఉన్నాయేమో అనేసి సిరప్ కూడా తీసుకొచ్చి పోసామండి. చూడాలి ఈరోజు తగ్గుతుందేమో. ఇంకా స్కూల్కి అయితే వెళ్తావా అంటే వెళ్తా అనేసి అందండి. ఇక్కడైతే క్యారెట్స్ ఉన్నాయండి, క్యారెట్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా రైస్ అంటే కర్రీ రైస్ రెండు ఒకటే ప్రాసెస్ అండి. ఇంకా రైస్ అంటూ మనం కర్రీలో రైస్ కలుపుకొని పెట్టడమే. సో ఇంకా కర్రీనే చేస్తే మా అందరికీ సరిపోతుంది కదా అనేసి అయితే ఇక్కడైతే క్యారెట్ పీల్ చేసుకుంటున్నాను. వాళ్ళిద్దరేమో అక్కడ టీవీ చూస్తున్నారండి. కాసేపు కూర్చుంటారు ఒక పావు గంట అలా, ఇంకా తర్వాత అయితే సదాయిస్తారు. వాళ్ళు కూర్చున్నప్పుడే పని అయితే స్పీడ్గా చేసేసుకోవాలి. ఇక్కడైతే క్యారెట్కి మొత్తం పీల్ చేసి ఇంకా తర్వాత అయితే గ్రేట్ చేసుకుంటున్నాను. ఇట్లా ముక్కలు కట్ చేసి కర్రీ వండాను అనుకో, కర్రీ అస్సలు తినరండి. సో అందుకనేసి ఇట్లా చేస్తాను. నాకు కూడా అట్లా ముక్కలు కర్రీ చేస్తే నచ్చదండి. కొంచెం పొటాటో అలా వేస్తే బాగుంటుంది కానీ ఓన్లీ క్యారెట్ కర్రీ అయితే అట్లా నచ్చదు. సో ఇట్లా గ్రేట్ చేసి వండుకుంటేనే బాగుంటుందండి. దోశలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. కొంచెం కలుపుకున్నా కానీ చాలా అన్నానికి సరిపోతుందండి. సో అందుకని ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. ఇలా చేస్తే మళ్ళీ ఫ్రై అయిపోతుంది తొందరగా. ఆ క్యారెట్ ఆ పచ్చి వాసన ఉంటుంది కదా, ఆ వాసన అయితే రాకుండా ఉంటుందండి. సో అందుకనేసి ఇంక ఇక్కడ చూడండి గ్రేట్ చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇందాకైతే పల్లీలు అవి వేయించుకున్నాను కదా, ఇంక ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేయాలి. ఒక సైడ్ అయితే ఈ రైస్ కడిగి పెట్టాను కదా, ఆ రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశానండి. ఇంక ఇక్కడేమో పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను దోశలోకి అయితే. ఇంకా నేను అటు ఇటు చూసేలోపు పిల్లలు వచ్చారని పల్లీలు అయితే కొంచెం మాడిపోయాయండి. ఇంకా తొందరగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంక ఇక్కడైతే పల్లి చట్నీలోకి వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, ఇంకా ఆ వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లి అల్లం అయితే కాస్ట్ అయితే మామూలుగా లేదండి, అసలు 200-250 అంటున్నారు. సో ఎప్పుడో అవి తీసుకొచ్చి పెట్టుకున్నామండి. నేనైతే వెల్లుల్లి బాగా యూజ్ చేస్తాను.
సో అందుకనేసి ఇంకా ఎప్పటికీ విడిగా వెల్లుల్లి తీసుకొచ్చుకొని పెట్టుకుంటానండి. ఇక్కడ చూసారు కదా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. రాళ్ళు ఉప్పు వేసాను. సో ఇంకా చూసుకోలేదు, కొంచెం అయితే చట్నీ ఉప్పిసమైందండి. అసలు అది అందాదా తెలియలేదు, కొంచెమే వేసాను కానీ ఆ క్రిస్టల్ సాల్ట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి, గాఢత దాంది. సో అదైతే చూసుకొని వేసుకోవాల్సింది. ఇంక ఇక్కడైతే దోశ పిండి ఉంటుంది కదా, దాంట్లోంచి కొంచెం పిండి అయితే తీసుకొని ఆ పిండిలో సాల్ట్ ఇంకా వాటర్ వేసుకొని అయితే కలిపి పెట్టుకుంటున్నానండి. ఇంకా ఇదైతే కలిపి పక్కన పెట్టుకొని ఇంకా తర్వాత అయితే కర్రీ ప్రిపేర్ చేస్తానండి. కర్రీ రైస్ రెండు అయ్యాక అయితే దోశలు వేస్తాను. సో ఇంక ఇక్కడైతే కర్రీలోకి ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా చాపింగ్ బోర్డ్ అయితే కొంచెం ఫంగస్ వచ్చినట్టు అలా అనిపిస్తుంది, దాన్ని యూజ్ చేయాలంటే అసలు యూజ్ చేయబుద్ధి అవ్వట్లేదండి. ఈ మధ్యలో ఎప్పుడన్నా మంచిగా క్లీన్ చేయాలి, దాన్ని క్లీన్ చేసి అయితే మళ్ళీ యూజ్ చేసుకోవాలండి. లేదంటే స్టీల్ అయినా ఆర్డర్ పెట్టుకోవాలి ఆన్లైన్లో అయితే. ఇంకా ప్రజెంట్ అయితే దాన్ని ఎవరు క్లీన్ చేస్తారనేసి ఇట్లా ప్లేట్లోనే కట్ చేసుకుంటున్నానండి. ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేశాను. ఇందాక పల్లీలు వేయించాను కదా, అదే గిన్నెలోకి అయితే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకనేసి నేనేమో ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేది ఆ గిన్నె కనిపిస్తుందేమో అనుకున్నాను వీడియోలో, అయితే తర్వాత చూసుకున్నానండి నేను కర్రీ ప్రిపేర్ చేసేది అయితే కనిపించట్లేదు అనేసి. ఒక సైడ్ అయితే దోశలు వేసుకుంటూ ఇంకొక సైడ్ అయితే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇంకా దోశలు మా హస్బెండ్కి మా పాపకు, ఇంకా వాళ్ళు తినేలోపు ఇక్కడ కర్రీ కూడా అయిపోతుంది కదా. పాప తినడం కంప్లీట్ అవ్వగానే ఇంకా స్నానం చేయించి రెడీ చేయొచ్చు అనేసి అయితే ఇలా స్టార్ట్ చేసేసానండి. దోశలు అయితే మస్తు వస్తున్నాయండి, హోటల్లో దోశలాగా అయితే మంచిగా క్రిస్పీగా మంచిగా వస్తున్నాయండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటున్నాయి దోశలు అయితే. ఈ మధ్యలో అయితే ఇంకా వరుసగా 3 రోజుల నుండి దోశనే అవుతుందండి బ్రేక్ఫాస్ట్లోకి అయితే. ఇంక ఇక్కడ చూసారు కదా, ఒక సైడ్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను, ఇంకా అవి సిమ్లోనే పెట్టానండి, నెమ్మదిగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇటు సైడ్ ఏమో ఇంకా దోశలు అయితే ఒక్కొక్కటే వేస్తూ ఉన్నానండి. మా హస్బెండ్ అయితే 3 దోశలు తింటారు, మా పాప అయితే ఒకటి తింటుందండి. నేను కూడా 3 దోశలు తింటానండి. ఇంకా మీరు ఎన్ని దోశలు తింటారో అయితే కామెంట్ చేయండి. నాకైతే ఇంకా మన హోటల్లో అలా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అయితే ఒకటే దోశ తింటాము, ఇంకా అదే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇంట్లో తిన్నప్పుడు అయితే ఖచ్చితంగా 3 దోశలు తింటాం కదా, ఇంకా బయట తెచ్చుకొని తిన్నదే బెటర్, ఒక్క దోశతో కంప్లీట్ అయిపోతుంది అనిపిస్తుంది. అంటే ఇంకెంతైనా బయటది హెల్దీ కాదు కానీ చెప్తున్నా, క్వాంటిటీ వైజ్ చెప్తున్నా నేనైతే. ఇంక ఇక్కడ చూసారు కదా దోశలు అయితే ఎంత బాగా వస్తున్నాయో. ఇంక ఇక్కడ కర్రీలోకి అయితే ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి కదండి, తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఇంకా క్యారెట్ తురుము అయితే వేసుకున్నానండి. కొంచెమే అయింది కర్రీ అయితే, అయినా కానీ ఈవినింగ్ వరకు అయితే మాకు సరిపోయిందండి. కొంచెం కలుపుకుంటే చాలు, మొత్తం అన్నానికి సరిపోతుంది. ఇంక ఇక్కడైతే అటు కర్రీ చూసుకుంటూ ఇటు మళ్ళీ దోశలే వేస్తున్నానండి. ఈ దోశలు కాలడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, ఈ కర్రీ అయ్యే లోపు అయితే 4 దోశలు అయ్యాయండి. సో ఇంకా కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా దాంట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ అయిపోయింది, దోశలు వేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ మా పాప అయితే తినేశారు. ఇంక ఇక్కడైతే పాపకు స్నానం చేయించి రెడీ చేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి. వచ్చి అయితే ఇంకా బాక్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. నీళ్ళు అయితే కాగబెట్టాడు కదా మా హస్బెండ్ పొద్దున్నే, ఇంకా ఆ వాటర్ అయితే బాటిల్లోకి పోసేసానండి. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి ఈరోజు పపాయ ఉందండి ఇంట్లో. ఇంకా మా పాపకైతే పపాయ ఇష్టం అండి. అంటే ఫస్ట్లో ఇష్టం ఉండేది కాదు కానీ ఇంకా మేము తింటుంటే తనకు కూడా టేస్ట్ నచ్చింది. ఇంకా అప్పటి నుంచి తనకు కూడా అలవాటు అయిపోయింది, ఇంకా పపాయ పపాయ అని అడుగుతూ ఉంటుందండి. సో అందుకనేసి ఇంకా తనకి ఇష్టం కదా అని స్నాక్స్ బాక్స్లోకి అయితే ఈరోజు ఇంకా పపాయ ముక్కలు పెడుతున్నానండి. ఇంకా లంచ్ అయితే క్యారెట్ ఉంటుంది కదా ఆ కర్రీ, దాన్ని అయితే ఈరోజు కలిపి పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది క్యారెట్ రైస్ అయినా అలానే కర్రీ అయినా అదే సేమ్ ప్రాసెస్ కదా, ఇంకా కలిపి పెడితే స్పూన్తో తింటుంది. ఇంకా మళ్ళీ కర్రీ సపరేట్గా పెడితే ఇంకొక బాక్స్ మళ్ళీ తనకు కలుపుకోవడానికి ఎందుకు టైం వేస్ట్ అనేసి అయితే ఇక్కడైతే ఇందాక స్నానానికి వెళ్ళే ముందే అన్నం అయితే చల్లరబెట్టానండి, అంటే పక్కకు తీసి పెట్టాను. ఇంకా వచ్చేసి అయితే ఇక్కడ అన్నం అయితే కలిపానండి. కలిపి అయితే ఇంకా దాంట్లో పచ్చిమిర్చి అవి ఏం రాకుండా కలిపి బాక్స్లోకి అయితే పెట్టేశానండి. ఇట్లా సింపుల్గా అయితే పాపకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశానండి. ఇంకా షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఈ లంచ్ బాక్స్ ఐడియాస్ అయితే. హాయ్ అందరికీ, ఏం చేస్తున్నారు అందరూ? సో ఇప్పుడే నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. పాప అయితే స్కూల్కి వెళ్ళింది, బాబుని పడుకోబెట్టేశాను. పని అంటే స్నానం చేయడం అదైతే అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను. కిచెన్ అయితే పిచ్చి పిచ్చిగా ఉందండి, అదంతా సర్దాలి. తర్వాత హాల్ అయితే కొంచెం అలా అలా ఉంది, దాన్ని కూడా సర్దేసేయాలి. ఇంకా బాగా పడుకున్నాడు కాబట్టి ఫస్ట్ అయితే ఒక వీడియో ఉందండి, అది సండేది మండేది. మొన్న సండే రోజు కొంచెమే షూట్ చేశాను, ఇంకా సండేది మండేది 2 వీడియోస్ అయితే ఉన్నాయి. అవైతే ఎడిటింగ్ చేసుకుంటానండి. ఇంకా ఎడిటింగ్ చేసుకుని ఆ పని కంప్లీట్ అయ్యాకనే క్లీనింగ్ పని కానీ ఇంకా వేరే పని ఏదైనా ఉంటే అది చేస్తానండి. ఎందుకంటే బాబు పడుకున్నప్పుడే ఈ వీడియో ఎడిటింగ్ పని అయితే అవుతుందండి. సో అందుకనేసి ఫస్ట్ ఇది చేసుకుంటాను. ఇది కంప్లీట్ చేసుకున్నాకైతే మిగతాదైతే క్లీనింగ్ చూపిస్తానండి. సో
వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. కరెక్ట్గా ఎడిటింగ్ అయిపోయిందండి. అమ్మయ్య అనుకున్నాను, ఇంకా లేచాడండి. లేచి అయితే పరిగెత్తుకుంటూ ఊరికొచ్చేసాడు. అమ్మ వీడియో ఎడిటింగ్ అయిపోయాక లేచాడనేసి అనుకున్నానండి. చూడండి ముక్కుతో మాట్లాడుతున్నాడు, ఫుల్గా జలిపోయింది. అమ్మ అమ్మ సే అమ్మ. చూసారు కదా, 20-25 మినిట్స్ కంటే ఎక్కువ పడుకోడండి. ఇంకా ఆ గ్యాప్లోనే నా పని అంతా కంప్లీట్ చేసుకోవాలి, వీడియో ఎడిటింగ్ ఆ పని అయితే. ఇంకా ఇప్పుడైతే కొంచెం కిచెన్ అంతా ఇలానే ఉందండి, దాన్ని అయితే నీట్గా సర్దేసుకొని ఇంకా బోళ్ళు అవన్నీ తోముకోవాలి. ఇంకా నా మెయిన్ పని అయితే అయిపోయిందండి, ఇంకా అది చాలు నాకైతే. సో లేచాడు, ఇంక ఏడుపు స్టార్ట్ చేస్తాడండి. తినకైతే ఏదన్నా తినిపిస్తాను ఇప్పుడైతే. చూడండి ఇలా కాఫ్ అయితే ఎలా ఉందో, అస్సలు తగ్గట్లేదండి. ఎన్ని సిరప్లు వేసినా కానీ కాఫ్ అయితే తగ్గట్లేదు. నా జుట్టు చూడండి దారుణంగా పెరిగింది. అసలు ఎన్ని రోజులు ఒక్కరోజు కూడా ఆయిల్ పెట్టుకోలేదండి. ఇంక ఇప్పటి నుంచి అయితే ఆయిల్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. మొన్నటి వరకు ఫుల్ ఎండలు ఉడకపోతాయి కదా, సో అందుకనేసి ఆయిల్ అయితే పెట్టుకోలేదండి. ఇంకా బాగా పెరిగింది కదా, ఇంకా ఆయిల్ ఎక్కువ పెట్టుకుంటే ఇంకా తొందరగా గ్రోత్ ఉంటుంది కదా, ఇంకా ఆయిల్ పెట్టడం అయితే స్టార్ట్ చేయాలండి. ఈరోజు అయితే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను. చూడండి బాబు అయితే హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పు. క్యూట్ బాయ్, హాయ్ ఎలా చెప్తున్నాడు చూడండి. ఇంక ఇక్కడ చూడండి, ఇంకా మా బాబుతోటే టైం అయితే సరిపోతుందండి నాకైతే. డే మొత్తం తను పడుకున్న ఒక 20-30 మినిట్సే ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటాను. మిగతా టైంలో అంతా బాబుతోనే టైం స్పెండ్ చేస్తానండి. ఇంక ఇక్కడ చూసారు కదా ఎలా ఆడుకుంటున్నాడో తనైతే. ఇంకా తను అలా ఆడుకుంటున్నాడు కదా అనేసి నేను కిచెన్లోకి వచ్చి ఇంకా బోల్ తోమడం అయితే స్టార్ట్ చేశానండి. పొద్దున్న నుంచి తిన్న బ్రేక్ఫాస్ట్ బౌల్, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక వచ్చిన బౌల్ అండి. ఇంకా బాబుకి అయితే తినిపించేసానండి ఉడకబెట్టి. ఇంకా తనైతే తినేసాడు. తిన్నాకైతే కొంచెం నాకైతే ఫ్రీ టైం దొరుకుతుందండి. ఇంకా తినకపోతే మాత్రం ఏడుస్తూనే ఉంటాడు, ఇంకా నన్ను ఏ పని చేసుకునేవాడండి. సో అందుకనేసి ఇంకా తిన్నాకైతే వచ్చి ఇక్కడ బోల్ తోమడం అయితే స్టార్ట్ చేశాను. ఎన్ని బోల్ ఉన్నాయి చూడండి. ఇప్పుడే అయితే బోల్ తోమడం కంప్లీట్ అయిపోయిందండి. పొద్దున ఎప్పుడు బోల్ తోమాలని చెప్పాను కదా, అసలు ఇంకా మా బాబుతోటే సరిపోయిందండి లేచినప్పటి నుండి. అప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను, ఆ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను. ఇంకా పెద్ద పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే బాబుకు తినిపించేసానండి. ఇంకా మేము కూడా లంచ్ చేసాము. ఇక ఇప్పుడు కొంచెం టైం ఇస్తే ఈ బౌలన్నీ టకటక ఫినిష్ చేసుకున్నానండి. కొద్దిగా అయితే ఏడవలేదు, తినడానికి కొంచెం స్నాక్స్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాను. ఇక్కడ కూర్చున్నాడు, ఫాస్ట్గా బౌలన్నీ తోమేశాను. ఇప్పుడైతే పాప వచ్చే టైం అయిందండి. ఇంకా ఇల్లు ఉడుద్దాం అనుకున్నాను, బొమ్మలు అవన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి. ఇంకా ఫుడ్ తినేటప్పుడు కూడా కింద ఇష్టం ఉన్నట్టు పోసాడండి బాబు అయితే. పాప వచ్చేసరికి అదంతా ఊడ్చి క్లీన్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి అనుకుంటే ఇంకా ఏడుస్తున్నాడు, స్టార్ట్ చేశాడండి. ఇంకా చూడండి కంటిన్యూస్గా హాయ్ చెప్తూనే ఉన్నాడు. చెప్పు హాయ్, చెప్పు హాయ్. హాయ్ బాగున్నారా అడుగు. ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? బౌబో వచ్చింది మా ఇంటికి. బౌబో వచ్చిందా? బౌబో ఇచ్చుడు, ఇచ్చుడు. బౌబో చెప్పు. డాగ్, డాగ్. బౌబో, బౌబో. డాగ్ ఏమంటది? ఏమంటది డాగ్? డాగ్ ఏమంటది? అమ్మో డాగ్ వస్తుంది, బూ. భయం వేస్తుందంటే అట్లా అంటాడండి, ఏదైనా కనిపించింది అనుకో అమ్మో అనేసి అంటూ ఉంటాడు. ఇంకా పాప వచ్చే టైం అయితే అయిందండి. చూస్తాను మా బాబు కూర్చుంటే చూడండి ఎంత కోపమో అసలు. నార్మల్గా ఇంకా ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది మీకు అయితే, వీడియోస్లలో ఎక్కువ చూపించాను కానీ మా వాడు చూపించే టార్చర్ని అయితే ఇట్లా ఉంటుంది లైవ్లో. కొట్టడము, జుట్టు బీకడం అసలు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నానండి. తనకు నచ్చిందే చేయాలి, ఇంకా నచ్చకుంటే తనకైతే అసలు ఓపిక తక్కువ అండి. మా పాపకేమో కొంచెం ఓపిక ఎక్కువ. సో తనని భరించి ఉన్నాను కదా, సడన్గా ఇంత యాక్టివ్ కిడ్ని నేను భరించలేకపోతున్నాను. సో ఓకే అండి, ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. బాయ్ 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 బాయ్. హాయిలు బాయ్లు అయితే బాగా చెప్తాడండి. ఇంకా చిన్నప్పటి నుంచి ఒక 10 months నుంచి అలవాటు హాయిలు బాయ్లు చెప్పడం అయితే. ఓకే అండి, మీరైతే చూస్తూ ఉండండి. ఇంకా చూసారు కదా, నేను బోల్ తోముతుంటేనే కిచెన్లోకి అయితే వచ్చేసాడండి. ఏ పనైనా కంటిన్యూస్గా అయితే అస్సలు చేసుకునేవాడండి. మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఇంకా అలా అయితే కంప్లీట్ చేసుకుంటానండి. ఇంక ఇక్కడ చూడండి వచ్చి సోఫా మీద ఎక్కి మళ్ళీ ఆడుకుంటున్నాడు. ఇంక ఇవి ఎక్కడం దిగడం అయితే బాగా అలవాటు అయిపోయిందండి. అంతకుముందు అయితే భయం అవుతుండే మాకైతే.
బౌ 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 బౌ. చూసారు కదండి ఎలా ఆడుకుంటున్నాడో. ఇంకా నేను తనతో ఉంటే మాత్రం అంత యాక్టివ్గా ఉంటాడండి. ఒక్కొక్కసారి ఉన్నంతసేపు బాగుంటాడు, ఇంకా లేదనుకో కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకు ఏడుస్తాడో కూడా అర్థం కాదండి. ఇంకా ఇట్లా హ్యాపీగా ఉన్నప్పుడు నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, ఎంత స్ట్రెస్ అయినా పోతుంది. కానీ ఏడుస్తే మాత్రం నాకు ఎక్కలేని ఫ్రస్ట్రేషన్ అంతా వస్తుందండి. నాకు కొంచెం ఓపిక తక్కువ పిల్లల విషయంలో అయితే. ఇంకా మా బాబు ఏడ్చుకుంటూ అలా పిచ్చి పిచ్చిగా చేస్తే మాత్రం ఎక్కలేని కోపం వస్తుందండి నాకైతే. ఇక్కడ చూడండి నేనైతే ఈ బొమ్మలు ఇవన్నీ సర్దుతున్నాను. కొంచెం బాగానే ఉన్నాడు కదా అనేసి ఇంకా తన పక్కన పెట్టుకొని పాప వచ్చే టైంలో అయితే ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా నేను తీస్తుంటే మళ్ళీ అందులో ఉన్న బొమ్మలు తీసుకొని అయితే ఆడుకుంటున్నాడు. మొత్తానికైతే అవన్నీ సర్దేశానండి. ఇంకా సర్ది అయితే ఇల్లు ఉడ్చేసాను. ఇల్లు ఉడ్చే టైం వరకు ఇంకా మా హస్బెండ్ ఉండి మా పాప అయితే వచ్చారండి. ఇంకా రాగానే ఇక్కడైతే మా హస్బెండ్కి టీ పెట్టిస్తున్నాను. ఇంకా స్కూల్ నుండి రాగానే ఫస్ట్ అదే అడుగుతారండి. ఇంకా తను అడిగే లోపు నేనే పెట్టిద్దాం అనేసి అయితే ఇక్కడ పెడుతున్నాను. నేను పెట్టడం ఒక 2 minutes లేట్ అయినా కానీ ఇంకా మా హస్బెండ్ ఏమైంది ఇంకా పెట్టకపోయావా, కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టకపోయావా అని ఇంకా ఒక 2 minutes కూడా అడుగుతూనే ఉంటారండి. ఇంకా తన చేత అడిగించుకోవడం ఎందుకనేసి కిచెన్లోకి వచ్చేసి అయితే ఇక్కడ పెట్టడం స్టార్ట్ చేశానండి. పాప అయితే స్కూల్ నుండి వచ్చిందండి. ఇంకా రాగానే మళ్ళీ ఈమె కూడా ఒక ఏడుపు స్టార్ట్ చేసిందండి. పిల్లలు అయితే అసలు ఎందుకు ఏడుస్తారో తెలియదు కదా. మీ పిల్లలు కూడా అలానే కామెంట్ చేయండి కింద అయితే ఖచ్చితంగా. వచ్చింది కథం తినని కొద్దిసేపు ఎత్తుకుందామంటే ఇంకా మా బాబు ఏడవడం స్టార్ట్ చేస్తాడండి. గిన్నెల సౌండ్, బోళ్ళ సౌండ్. ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయండి. ఇట్లా చెప్పుదామంటే ఇంకా మొత్తం పెన్నుతో గీతలు గీస్తుంది. వద్దంటే ఈమె ఏడుస్తుంది. ఇంకా ఈ బుక్స్ కావాలనేమో మా బాబు ఏడుస్తున్నాడండి. ఏంటో ఏమో అండి, ఒక్కొక్కసారి నాకే పిచ్చి తీసుకుంటుందేమో అనిపిస్తుంది వీళ్ళతో అయితే. ఇంకా చూసారు కదండి, కొద్దిసేపు అయితే బాగానే ఉంటారు. మళ్ళీ తర్వాత అయితే ఇంకా ఏడుపు స్టార్ట్ చేశారండి. ఒక్క వస్తువు కోసమే ఇద్దరు కొట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తారండి. ఇంకా మా పాపనేమో ఆ బుక్స్ చదువుకోవడానికి అమ్మ అంటే ఆమె వినదు, పెన్నుతో గీతలు గీస్తూ ఉంటుంది. ఇంకా తను ఆ బుక్స్తో గీతలు గీస్తుంటే మా బాబేమో అవి నాకే కావాలనేసి ఇంకా తనకిచ్చామనుకో మొత్తం చించి పెడుతున్నాడండి. ఇంకా ఇద్దరిని కొద్దిసేపు అయితే ఇంకా ఆడిపించేసానండి. మా హస్బెండ్కి టీ ఇచ్చి అయితే ఇంకా తర్వాత అయితే స్నానాలు చేపించేసాను పాపకి బాబుకి అయితే. ఇంకా పాపనేమో ఆఫ్టర్నూన్ స్కూల్లో పడుకున్నట్టుందండి. ఇక్కడైతే నిద్ర వస్తున్నట్టుంది మమ్మీ అంటే ఇంకా పడుకుందురా అంటే వచ్చి పడుకుందండి. ఇంకా బాబు ఏమో ఆఫ్టర్నూన్ టైం తను కూడా పడుకోలేదండి. ఇంకా తనకు కూడా నిద్ర వచ్చేసింది, పడుకోబెట్టాను. ఇప్పుడు వీళ్ళిద్దరిని పడుకోబెట్టడమే తప్పైందండి. ఇంకా వీళ్ళు 8 వరకు అలా లేచారు. నేనేమో దోశలు వేసుకొని తిన్నామండి, నేను మా హస్బెండ్ అయితే. ఇంకా తినే వరకు వాళ్ళైతే లేచారండి. ఇంకా డిన్నర్లో కూడా ఈరోజు రైస్ అయితే ఏం పెట్టలేదు. ఇంకా నేనేమో పాపను ఏం తినలేదు కదా అనేసి నెమ్మదిగా లేపాను దోశ తినిపిద్దామనేసి. ఇంకా తనైతే లేచిందండి. బాబేమో ఇంకా తనంతట తానే లేచాడు. బాబు అయితే పడుకునే ముందే ఉగ్గు తిన్నాడండి. సో తన గురించి ఏ టెన్షన్ లేదు, ఇంకా పడుకొని లే అని వదిలేశాను. ఇంకా నేను వదిలేస్తే మా బాబు ఊరుకోడు కదండి. ఇంకా వాళ్ళ అక్క లేచిందని తను కూడా లేచేశాడు. ఇంకా ఇప్పుడు లేచండి. ఇంకా నైట్ పడుకునేసరికి 11 అయిందండి. నాకైతే బోళ్ళు తోమేటివి ఉన్నాయి, ఇంకా కిచెన్ అదంతా సర్దుకునేది ఉంది. ఇంకా అస్సలు పడుకోవట్లేదు, ఎంత పడుకోబెడదామన్నా పడుకోవట్లేదండి. ఇంకా మా పాప నా దగ్గర పడుకుంటే ఇంకా మా బాబు కొట్టడం స్టార్ట్ చేస్తున్నాడండి. అసలు ఇంక ఇద్దరిని చూస్తే నాకైతే కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఇంకా లాస్ట్కి మా పాపకైతే ఒక దెబ్బ కూడా పడ్డదండి. తనైతే ఏడ్చుకుంటూ పడుకుందండి 11 o'clock అలా. ఇంకా మా బాబు కూడా మా హస్బెండ్ అయితే గట్టిగా గదిరించాడు. ఇంకా గదిరించేసరికి ఏడ్చుకుంటూ ఇంకా లాస్ట్కు తను కూడా పడుకున్నాడండి. ఇంకా ఇద్దరు పడుకున్నాకైతే నెమ్మదిగా కిచెన్లోకి వచ్చానండి 11కి వచ్చి ఇంకా బోళ్ళు అవన్నీ అయితే తోమేసుకున్నాను. మీకైతే ఇక్కడ వీడియోలో ఏం చూపించలేదు కానీ ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని కొంచెం ఎడిటింగ్ పని ఉంటే అది చూసుకొని మొత్తం పడుకునేసరికి అయితే 12 అయిందండి. నిన్ననైతే మార్నింగ్ 5:30, 6కి లేస్తే నైట్ పడుకునేసరికి 12 అంటే అర్థం చేసుకోండి మీరైతే నిద్ర ఎంత ఇబ్బంది అవుతుందో నిద్రకైతే. ఇంకా పొద్దున్నేమో మళ్ళీ లేట్గా లేచాను అనుకో, ఆ బోళ్ళన్నీ అలానే ఉంటే మళ్ళీ పాప స్కూల్కు లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా తోమేసి పడుకున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.